నమస్కారం. తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. రెండు ప్రధాన పక్షాలు, రాజకీయ పక్షాలు, ఒకటి వైసీపీ, రెండు తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం కూటమితో కలిసి అధికారంలో ఉంది. ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అయితే ఇక్కడ అధికార పార్టీ ఏదైనా తప్పు చేస్తే డెఫినెట్గా ప్రతిపక్షంగా ఉన్నటువంటి హోదా లేకపోయినా ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ డెఫినెట్గా ప్రశ్నిస్తుంది, ప్రభుత్వం మీద విమర్శలు చేస్తుంది, ప్రభుత్వానికి సంబంధించి ఇరుకును పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు పెట్టేటువంటి ఇరుకున పడకుండా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ప్రతిపక్షానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చేసేటువంటి ప్రయత్నం అధికార పక్షం చేస్తుంది. కానీ ఇక్కడ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ, అధికార పక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ రెండు ఏకమైనై ప్రభుత్వం ఒంటరయ్యింది. కొంచెం జాగ్రత్తగా గమనించండి. వైసీపీ చేబ్రోలు కిరణ్ విషయంలో, అరెస్టు విషయంలో వైసీపీ మీరు ఆయన్ని అరెస్ట్ చేశారు, కానీ కేవలం ఆయన్ని తప్పించడం కోసం మాత్రమే అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన్ని అడ్డుకుని నిరసన తెలిపేటువంటి క్రమంలో గోరంట్ల మాధవ్ని అరెస్ట్ చేశారు. గోరంట్ల మాధవ్ కేవలం నిరసన మాత్రమే తెలియజేశాడు. ఆయన్ని అరెస్ట్ చేసి జైలుకి తరలిస్తారా అని వైసీపీ అంటుంది. ఇది మహాఘోరం, ఒక మహాసాధ్విని పొన్నవోలు సుధాకర్ రెడ్డి అంటున్నాడు. డెఫినెట్గా భారతిరెడ్డి గారిని, ఆ కిరణ్ అన్నటువంటి మాటల్ని కరుడుగట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా తప్పుపెట్టారు. కిరణ్ చేసింది తప్పే, డెఫినెట్గా ఆయన శిక్షార్హుడే అనేటువంటి విషయాన్ని తెలుగుదేశం పార్టీ నేతలే ఒప్పుకున్నారు. పోలీసులు కిరణ్కి శిక్ష వేశారు. బిఎన్ఎస్ సెక్షన్ 111 కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆయన్ని రిమాండ్కి కూడా తరలించారు, జైలుకు కూడా తరలించారు. ఇది డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా తప్పని ఒప్పుకుంటున్నదే. ఆ తప్పు అని తెలుగుదేశం పార్టీ చెప్తున్నా కూడా వైసీపీ ఇంకాస్త స్వరం పెంచి మా ఎంపీని అడ్డుకుంటారా, కిరణ్ని అరెస్ట్ చేసింది కేవలం అతన్ని తప్పించడం కోసమే అనేటువంటి ఇంకొక స్వరాన్ని అందుకుంది. ఈ ప్రకారంగా ప్రభుత్వం వైసీపీ చేతిలో నిందల పాలవుతుంది, వైసీపీ చేతిలో విమర్శల పాలవుతుంది ప్రభుత్వం చర్యలు. ఇక తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వైపు నుంచి ప్రభుత్వం అంటే నేను ఇంకొక మాట చెప్తున్నా, ప్రభుత్వంలో ఇక్కడ నాయకులందరూ ప్రభుత్వంలో ఉన్నవారే, కార్యకర్తలు పార్టీ విషయానికి వచ్చినప్పుడు అందరూ ఒకటే. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళంతా ప్రభుత్వంలో ఉన్నవారే. ఇక్కడ అందుకే నేను అంటున్నా, పార్టీ పరంగా చూసినప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తున్నారు, ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. ఇటు వైసీపీ వాళ్ళు ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ విషయానికి వద్దాం. తెలుగుదేశం పార్టీ ఒకవైపు పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు, శ్రేయోభిలాషులు అంతా ఒకవైపు కిరణ్ చేసింది తప్పే అని అంటున్నారు. కానీ కిరణ్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళి ముసుగు వేసిన విధానాన్ని తప్పుపడుతున్నారు. కిరణ్ చేసింది తప్పైనా ఇలా ట్రీట్ చేస్తారా? ఇలా ట్రీట్ చేసే అధికారం అసలు ఉందా? ఎలాంటి వ్యక్తులకి ఇలా ట్రీట్ చేస్తారు? అరే, తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడ్డాడు కదా, ఆ వ్యక్తి ఒకవేళ నేరం చేసి ఉండొచ్చు, మేము కూడా తప్పు అంటున్నాం. అతన్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి మొహానికి ముసుగు వేసి ఏదో అంతర్జాతీయ ఉగ్రవాదిలాగా నిలబెడతారా? ఇది తెలుగుదేశం పార్టీ వెర్షన్. వాళ్ళు ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు, ప్రభుత్వ చర్యని తప్పుపడుతున్నారు. ఒక రకంగా తెలుగుదేశం పార్టీలో ఇంతేనా అనే స్థాయికి వెళ్ళిపోయారు. ఇక్కడే విచిత్ర పరిణామం అంటున్నాను నేను. ఇద్దరూ కలిసి, రెండు పక్షాలు కలిసిపోయినాయి ఇక్కడ ప్రభుత్వాన్ని మీద నిందలేయడంలో, ప్రభుత్వ చర్యల్ని విమర్శించడంలో. ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఉంటూ తెలుగుదేశం ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చేస్తున్న కిరణ్ అరెస్ట్ విషయంలో చేస్తున్న చర్యల్ని మీద నిందలేసేవాళ్ళు, ప్రభుత్వం మీద నిందలేసేవాళ్ళు ఈ లాజిక్ మర్చిపోయారా? ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామ్యంగా ముఖ్యమంత్రిగా ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తే తప్పు చేస్తే ఇలాంటి చర్యలు తీసుకున్నారంటే,
ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఇలాంటి తప్పులు మాట్లాడితే, ఇలా అవమానకరంగా అవతల వ్యక్తుల్ని లేదా మహిళల్ని మాట్లాడితే ఊరుకుంటుందా ప్రభుత్వం అనే లాజిక్ తెలుగుదేశం పార్టీలో ప్రభుత్వం మీద నిందలేస్తున్న వాళ్ళు మర్చిపోయారా అని ఆలోచించుకోవాలని కొంతమంది హితవు చెప్తున్నారు. కానీ మరి ఇదే చర్యలు బోర్గడ్డ అనిల్ విషయంలో ఎందుకు తీసుకోలేదు? బోర్గడ్డ అనిల్ విషయంలో ఇదే గుంటూరు పోలీసులు బోర్గడ్డకి జైల్లోకి తీసుకెళ్ళి దిండు దుప్పటి ఇచ్చి టేబుల్ మీద పడుకోబెట్టి ఫ్యాన్ పెట్టి పోలీసులే సపర్యలు చేశారు కదా అని కూడా అడుగుతున్నారు. మరి దానికి సమాధానం ఇప్పుడు ప్రభుత్వం చెప్తుందా? రెస్టారెంట్కి తీసుకెళ్ళి రెస్టారెంట్లో బిర్యానీ పెట్టించారు బోర్గడ్డ అనిల్కి. సరే, తీసుకెళ్ళిన అధికారులని సస్పెండ్ చేశారు. కానీ ఈ ట్రీట్మెంట్స్ ఏంటి? వేరే వ్యక్తులకైతే అలా, కిరణ్కి ఇలా ఎందుకు? కిరణ్కి మాత్రమే ఇలా ఎందుకు? అంటే వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఎవరు అడిగేవాళ్ళు లేరు కాబట్టి ఇలా చేశారా అని కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అడుగుతున్నారు. సో ఇక్కడ నేను ఏమంటున్నానంటే, రెండు వైపుల నుంచి ప్రతిపక్షం అంటే వైసీపీ టీడీపీ ఒక్కటయ్యాయి ప్రభుత్వం మీద నిందలు వేయడంలో, విమర్శించడంలో ప్రభుత్వం ఒంటరయ్యింది అని అంటున్నా. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, నిన్న జరిగిన పరిణామం గుంటూరు పోలీసులు చేసిన కవర్ స్టోరీ, ఆ డస్ట్బిన్ కవర్ స్టోరీ. వాస్తవానికి క్లాత్ కప్పుతారట, కొంతమందితో మాట్లాడినప్పుడు తెలిసింది. కానీ కిరణ్కి కప్పింది కవర్. అందరూ చూసే ఉంటారు. ఆ కవర్కి కళ్ళ దగ్గర, మూతి దగ్గర, ముక్కు దగ్గర చిన్న నాట్స్ పెట్టి కవర్ కప్పారు, డస్ట్బిన్ కవర్. ఈ కవర్ కప్పే సాంప్రదాయం ఎక్కడుంది? ఎందుకు కప్పుతారు? ఎలాంటి పరిస్థితుల్లో కప్పుతారు అని నిన్న మొన్న రచ్చలేసింది కదా సోషల్ మీడియాలో. దీన్ని కవర్ చేసుకోవడం కోసం ఈ కిరణ్ని అడ్డుకుని కిరణ్ మీద దాడి చేయబోయిన నేపథ్యంలో అరెస్టు చేసిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్తో పాటు ఇంకొక ముగ్గురికి వాళ్ళకు కూడా కవర్లు కప్పి తీసుకొచ్చారు. వాళ్ళకి కవర్లు కప్పలేదు, ముసుగులు వేశారు. వేరే క్లాత్ అనుకుంటా, అది కవర్లు కాదు అయ్యి. సో వాళ్ళకు కూడా ముసుగులు వేసి తీసుకొచ్చారు. ఇదేం కవరింగ్ రా బాబు అని సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు అందరం, అటు వైసీపీ ఇటు తెలుగుదేశం పార్టీ. అంటే పోలీసుల చర్యని ఒక రకంగా పోలీసులు కిరణ్ మీద ప్లాస్టిక్ కవర్, డస్ట్బిన్ కవర్ కప్పడం మీద వచ్చినటువంటి వ్యతిరేకతని కప్పిపుచ్చుకోవడానికి గోరంట్ల మాధవ్ మీద కూడా మీరు ఇలాంటి క్లాత్ ముసుగులు వేసి తీసుకొచ్చారా? ఇది ఎక్కడ చూద్దారా బాబు అని చాలామంది నిపుణులు, చాలామంది రిటైర్డ్ పోలీస్ అధికారులు కూడా ఇదెక్కడది అసలు, ఈ కేసుల్లో ముసుగులు వేసే పరిస్థితి ఎక్కడుంది? ముసుగులు వేసి పరేడ్ చేయిస్తారా? పోలీసులు ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారో ఆశ్చర్యంగా ఉందంటూ కొంతమంది రిటైర్డ్ అధికారులతో మాట్లాడినప్పుడు అన్నారు నాతోనే స్వయంగా. సో ఈ కవర్ చేసుకునే విధానం కూడా నవ్వుల పాలయ్యింది పోలీసుల వైపు నుంచి. మరి దీన్ని పోలీసులు ఎట్లా సమర్థించుకుంటారో తెలియాల్సి ఉంది. ఇక్కడ ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ నిరసన తెలిపాడు. నిరసన తెలిపితే అరెస్ట్ చేస్తారా? ఇలా వ్యవహరిస్తారా? ఒక మాజీ ఎంపీ గౌరవానికి ఇంతలా భంగం కలిగిస్తారా? డెఫినెట్గా అడ్వకేట్ పొన్నోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతున్నట్టు డెఫినెట్గా ఉప్పు కారం తినేవాళ్ళు ఎవరైనా వైఎస్ భారతిరెడ్డి గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు వింటే సహించరు, సహించలేరు, సహించకూడదు కూడా. కానీ గతంలో విషయాలను కూడా అలానే తీసుకుని ఉండాల్సింది. కానీ గతంలో అలా తీసుకోవాలా వైసీపీ ప్రభుత్వం, ఇప్పుడు తీసుకుంది. అయినా వైసీపీ మాట్లాడుతుంది. డెఫినెట్గా అలానే ఉండాలి, సహించకూడదు కూడా. సో సహించకుండానే కిరణ్ని ప్రస్తుతానికి అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది ప్రభుత్వం. ఇది గోరంట్ల మాధవ్ మాజీ ఎంపీని అవమానించినట్టంట. ఆయన నిరసన తెలియజేయడానికి వెళ్ళాడట. వాస్తవానికి వైసీపీ దీన్ని నిరసన అంటుంది. విజువల్స్లో చూసిన ఎవరికైనా ఇది నిరసనగా అనిపిస్తే ఇంతకు మించిన ఆశ్చర్యం వేరే ఉండదేమో. ఇది నిరసనగా అనిపిస్తుందా? విజువల్స్లో చూసిన వాళ్ళకి ఎవరికైనా గోరంట్ల మాధవ్ చేసింది నిరసన? పోలీసుల కాన్వాయ్ని ఫాలో అయ్యి అక్కడ అడ్డుకొని ఆ డోర్ తీసి పోలీసులు వారిస్తున్న డోర్ తీసి దూకడం, అది నిరసన? వైసీపీ వాళ్ళకి ఎందుకు అనిపిస్తుందో నాకు తెలియలా.
సరే విషయానికి వద్దాం. గోరంట్ల మాధవ్ ఒక మాజీ ఎంపీ, ఆయన్ని అలా అరెస్ట్ చేసి ముసుగు వేసి తీసుకొచ్చి పోలీసులు అలా నిలబెట్టడం ఆయనకి అవమానకరం అని అంటున్నారు. ఒక్కసారి ఓ 4 ఏళ్ళు 3 ఏళ్ళు వెనక్కి వెళితే ఈయన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ సిట్టింగ్ ఎంపీ, ఎగ్జిక్యూటివ్ ఎంపీ రఘురామకృష్ణరాజు విషయంలో జరిగిందేంటి? ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేసిందేంటి? పోలీస్ కస్టడీలో చేసిందేంటి? ఏం చేశారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఇప్పటికీ అందరూ ఫాలో అవుతూనే ఉన్నారు. ఆ కేసులో ఇప్పటి వరకు హాస్పిటల్ నుంచి రిపోర్ట్ ఇచ్చిన అప్పటి సూపరింటెండెంట్ దగ్గర నుంచి అప్పుడు ఏఎస్పీగా ఉన్నటువంటి విజయపాలు, జైల్లో సూపరింటెండెంటు, వీళ్ళందరూ ఈవెన్ ఐపీఎస్లు అందరి మీద విచారణ నడుస్తూనే ఉంది. ఇంకా విచారణ చేయడానికి, ఇంకా ప్రశ్నలు రాబట్టడానికి పోలీసులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కొంతమంది ప్రస్తుతానికి జైల్లో ఉన్నారు, విజయపాల్ లాంటి వాళ్ళు. మరి రఘురామకృష్ణరాజు గారికి జరిగిందేంటి? అప్పుడు ఎంపీ కదా, ఆయన సిట్టింగ్ ఎంపీ కదా, ఎగ్జిక్యూటివ్ ఎంపీ కదా. ఈయన పోలీసులతో మాట్లాడాడు, చూశాం కదా గోరంట్ల మాధవ్. నేను ఒక దేశానికి పార్లమెంట్ మెంబర్గా చేసినటువంటి వ్యక్తిని నన్ను ఇలా ట్రీట్ చేస్తారా అని. మరి మీరు చేసిన వ్యక్తి, ఆయన చేస్తున్న వ్యక్తి. వైసీపీ వాళ్ళు ఇది ఎందుకు మర్చిపోయారో అర్థం కావట్లేదు. సో యాతావాత నేను చెప్పొచ్చేది ఏంటంటే, చివరిగా ప్రభుత్వం ఇక్కడ ఒంటరయ్యింది, అన్నీ మర్చిపోయారు. అటు వైసీపీ వాళ్ళు మర్చిపోయారు, ఇటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మర్చిపోయారు. మరి పోలీసులు ఈ కవరింగ్ స్టోరీలో ఏం సమర్థించుకుంటారో తెలియదు, కానీ ప్రభుత్వం ఒంటరయ్యింది. నేను మళ్ళీ అంటున్నా, ప్రభుత్వం తన సొంత పార్టీ కార్యకర్తనే ఇలా అదుపులోకి తీసుకుని జైల్లో పెట్టారంటే మిగతా వాళ్ళని భరించడానికి సిద్ధంగా ఉంటుందా? ఉండకుండా ఉండాలి. ప్రభుత్వం ఎవరు తప్పు చేసినా ఇలాంటి చర్యలే తీసుకోవాలి. ముసుగు వేస్తారా వెయ్యరా అనేది అది లా ఏం చెప్తుందో లాఫుల్గా పోలీసులు ట్రీట్ చేయాల్సినటువంటి విషయం. ఈ విషయంలో మాత్రం డెఫినెట్గా ప్రజలందరికీ అది కవరింగ్ స్టోరీలానే కనపడింది. ప్రభుత్వం మాత్రం ఇంతే కఠినంగా అందరి మీద చర్యలు తీసుకోవాలి ఇలా మాట్లాడిన ఎవరైనా. అప్పుడు ప్రభుత్వాన్ని హర్షిస్తారు. ఇలా ఒకరి విషయంలో ఇలా, బోర్గడ్డ విషయంలో అలా, కిరణ్ విషయంలో ఇలా చేస్తే డెఫినెట్గా ప్రభుత్వం ఒంటరి అవుతుంది. ప్రభుత్వం తరఫున నిలబడే వాళ్ళు అధికారులే అవుతారేమో బహుశా. ప్రజలు నిలబడడానికి సిద్ధంగా ఉండరు ఇలా జరిగితే. ప్రభుత్వం తేల్చుకోవాల్సిన అంశం మిగతా వాళ్ళ విషయంలో ఎలా వ్యవహరిస్తారు. థ్యాంక్ యూ.